కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం రాజకీయం సెగలు పుట్టిస్తోంది. ఆదోని నియోజకవర్గంలో జగనన్న కాలనీల అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి చేసిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తీవ్రంగా తోసిపుచ్చారు. 128 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనడం కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ అని, తనపై ఉన్న లంచం ఆరోపణల నుండి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులను దోపిడీ చేశారన్న విమర్శలు అబద్దమని, దమ్ముంటే దైవసాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అధికారుల వద్ద కమిషన్ను తీసుకుంటూ అనుచరుల భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్న పార్థసారథికి తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. నీవెంత, నీ బతుకెంత, మా కుటుంబం గురించే మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ సాయి ప్రసాద్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. జగనన్న కాలనీలు ఆదోని అతిపెద్ద కుంభకోణం. 2020లో 5,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నిధులతో మేము ఇళ్లు కట్టిస్తామని చెప్పినటువంటి మోసం. 178 ఎకరాలు 65 మంది రైతుల దగ్గర నుంచి మా భూమిని సేకరించినారు. తక్కువ డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ప్రభుత్వానికి ఎక్కువ డబ్బుతో అమ్మి సుమారుగా 24 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బుల్ని 65 మంది రైతులకి ఇస్తే దాంట్లో కేవలం రైతులకు ఇచ్చినది 8 కోట్లు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కొట్టేశారు. దాంతోపాటు అంతటితో ఆగలే. అంతటితో ఆగకుండా వీళ్ళ కుటుంబం, సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబమే కాంట్రాక్టర్ అవతారం ఎత్తింది. కాంట్రాక్టర్ అవతారం ఎత్తి 5,000 ఇళ్ళు మేమే కట్టిస్తామని చెప్పి అటుపోయా. అంతేకాదు సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వీళ్ళే 5,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి పెద్ద ఎత్తున పేద 5,000 మంది దగ్గర నుంచి మీరు కట్టుకుంటే లేట్ అవుతుంది, మేమే కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం వీళ్ళ పేరు మీద ప్రత్యేకమైన అకౌంట్లు ఓపెన్ చేయించి పేద మహిళల పేరు మీద డ్వాక్రా సంఘాల్లో, మహిళా పొదుపు సంఘాల్లో 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు అప్పు చేయించి ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసి ఆ బ్యాంకులో నుంచి వీళ్ళు కాంట్రాక్టర్లుగా తీసుకొని మొత్తాన్ని మీరు చూసారా. ఈ 5,000 ఇళ్లలో సుమారుగా 4,000 ఇళ్ళు పూర్తయినాయని చెప్తా ఉన్నారు. మీకు అది కూడా చూపిస్తాను, పూర్తయిన ఇల్లు ఎలా ఉంటుందని. ఇలా దారుణానికి ఒడికట్టారు. 5,000 మంది ఉసురు పోసుకున్నారు. ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలా. నేను రేపు ఎమ్మెల్యే అవ్వకముందే ప్రచారంలోనే చాలా స్పష్టంగా చెప్పాను, ఇది పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ చేయిస్తానని. ఎమ్మెల్యే అయిన తర్వాత పలుసార్లు ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని కలిసిన తర్వాత, కలెక్టర్ని కలిసిన తర్వాత దానికి సంబంధించి లెటర్లు కూడా మీకు పెట్టాను, వీడియోలు కూడా మీకు పెట్టాను. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయమని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో ఇది ఆదోని ప్రజలకి కొంత ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే బాధపడ్డవాడు, దగా పడ్డవాడు, ఎవరైతే మోసం చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయంటే ఎంతో కొంత ఉపశమనం పొందుతుంది. అంతటితో ఆగదు. ఇవన్నీ కూడా సరిచేసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పటికే ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయల చొప్పున నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల్ని వీళ్ళు తీసేసుకొని తినేశారు. ఎంత తీసుకున్నారు అంటే సుమారుగా 104 కోట్ల రూపాయలు 5,000 మంది దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి తినేసుకున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను లెక్క. అయ్యా, భూమి మారకంలో, భూములు చేతులు మారడంలో 15 కోట్లు, కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం తీసుకుంది 104 కోట్లు. మొత్తం కలిపితే 128 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఆదోనిలో అతిపెద్ద కుంభకోణంగా మనం దీన్ని పరిగణించవచ్చు. దీని మీద మరింతగా ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. నిజానిజాలు ఏ రోజుకు ఆ రోజు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. వీలైనంత తొందరగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతాను, అయ్యా ఈ మోసాన్ని చేశారు, మనం కనుక్కున్నాం, బాగానే ఉంది, ఈ 5,000 మంది పేదవాళ్ళని ఏం చేయాలి?
5,000 మంది పేదవాళ్ళు మోసపోయారు కదా, వీళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. వీళ్ళని ఎలా కాపాడాలన్న అంశం మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావిస్తాను. ఏం చేయాలన్న విషయాన్ని నేను తప్పనిసరిగా చేస్తాను. పొద్దున్న ఈనాళ్ళు చూసాం, అవినీతి జరిగింది జగనన్న కాలనీ అని చెప్పేసి దాని మీద కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద, నా తమ్ముడు ఉదయమోహన్ రెడ్డి మీద పేపర్లో రావడం జరిగింది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద 50 లక్షలకి కొనుగోలు చేసి 15 లక్షలు ఇచ్చినాడు, 35 లక్షలు తీసుకున్నాడు అనేది ఆరోపణలు ఆయన మీద ఇచ్చినాడు. మన మీద ఏమి లే, అయినా చట్టం తన పని తను చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లే. తప్పు ఎవరైనా చేయని ఏదైనా అవినీతి జరిగింటే కూడా దాని మీద ఎంక్వైరీ జరగచ్చు, తప్పేం లే. దాని విషయంలో పెద్దగా ఆలోచించే పరిస్థితి ఏం లేదు. అయినా ఎమ్మెల్యే మాట్లాడే పనితీరు చూస్తూ ఉంటే దాని మీద ప్రెస్ మీట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలో చెప్పడం జరుగుతూ ఉంది. సరే వచ్చింది, మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది రాని పర్వాలేదు, సమాధానం చెప్పాలో మేము చెప్తాం. దానికి ఏదో ఈయన పెద్ద ఏదో ఈయన ద్వారా అది జరిగినట్ల ఈయన డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఈయన ఏదున్నా ఏ దానికైనా సిద్ధంగా ఉన్న ప్రాబ్లం లే. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వం ఇప్పుడు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్న పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రం పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీని మీద పెద్ద ఆలోచన చేసి ఏమన్నా ఏది ఉన్నా కూడా దానికి మేము సమర్థంగా ఉంటాం, రెడీగా, ప్రాబ్లం ఏం లే. అయినా ఈయన ఏదైనా పెద్ద స్పీచ్ ఏదో దోపిడీ జరిగిపోయింది, ఈయన దోపిడీలన్నీ మనసు పంపించేదని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన దోపిడీల ముందు ఆలోచన చేయడం లే, ఈయన చేసేవన్నీ కూడా నీతివంతంగా చేస్తున్నట్ల. వీడికి తెలివైనా లేదు, వీనికి ఏమైనా తెలివైన ఉందా లేదు, హాఫ్ నాలెడ్జ్ వీనికి. మళ్ళా ఏదో తెలిసి ఏదో చెప్పచ్చు, తెలియకుండా చెప్పచ్చు. మరి ఇట్లున్నప్పుడు ఏదైనా ఉన్నా రుజువు చూపించాల. నీ పక్కన ఒక రైతు లేడు, నువ్వు మాట్లాడేటప్పుడు ఒక రైతు లేడు. రైతుల దగ్గర కంప్లైంట్ ఇచ్చారా? గత 3 ఏళ్లుగా ఏది లేదు. అంటే ఆ రోజు అవినీతి జరిగినప్పుడు కూడా ఏదైనా రైతుల ద్వారా మేము తీసుకుంటే, ఆ రోజు ఈనాడు పేపర్ ఉంది, ఆనాడు జ్యోతి పేపర్ ఉంది, ప్రతిపక్షాలు ఉన్నాయి, మీడియా ఉంది, ఇన్ని రకాలుగా ఆదోళనలో ఉన్నప్పుడు ఒక్కరైనా అంత అనుకూలంగా నాకు ఉండదు కదా. రైతులు మాకే అనుకూలంగా ఉండే పరిస్థితి కాదు కదా. రైతులకు ఎంతవరకు అయితే న్యాయం చేయగలిగినామో ఆడున్న రేటు అంటే దాదాపు ఆడుండే 4 లక్షలు 5 లక్షల రేట్ ఉంటే దానికి కలెక్టర్ గారు వచ్చేసి ల్యాండ్ అక్వైర్ చేసేందుకు వచ్చినప్పుడు రైతులు వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణలోనా మేము కూడా ఏం చెప్పినాం కలెక్టర్ గారికి అంటే, పెంచండి సార్, రైతులు ఇబ్బంది పడతారు, పొలం పోయిందంటే వాళ్ళకి ఇంకా వేరే విధంగా మీ అంత ఆశ నాకు లేదు. మా నాయన ఒకటే చెప్పిండేది మాకి, మా నాయన చెప్పిండే ఒకటే, ఎవరిని బాధ పెట్టద్దండి, సార్ అయితే సాయం ఏంటి లేకపోతే ఊరుకోవాలని చెప్పినాం అంతే. నీలాగా దోపిడీ చేసే అలవాటు మాకు రాలే. నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేయొద్దు. నువ్వేమైనా ధైర్యం దమ్ముంటే వీటన్నిటి సమాధానం చెప్పు, 10 లక్షలు సమాధానం చెప్పు, అప్పుడు పాయింట్కి సమాధానం చెప్పు. అంతేగాని మేము ఏదానికైనా సిద్ధంగా ఉన్నాం, తప్పు చేసింటే దేనికైనా సిద్ధమే. మేము రైతులు పిలుస్తా ఉన్నారు, రండి రండి, ఎవరు భయపడద్దండి, మీ పేరు కూడా బయట పెట్టారట. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పేరు కూడా బయట పెట్టారట. అంత భయపడే వాళ్ళు ఎవరు లేదు, ఆరోగ్యం లేదు కూడా ప్రభుత్వం గమనిస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నువ్వు మర్యాదగా మాట్లాడి తెచ్చుకో ఫస్ట్. ఇప్పుడు నేను కూడా మర్యాదగా మాట్లాడాలనుకున్నా నాకు తక్కువలే మాట్లాడుతా ఉన్నాను. నేను కూడా వాడు వీడు నువ్వేవడురా నువ్వు పెద్ద గుణంగా అనుకుంటున్నావు నువ్వేమన్నా? వాడే నాశనం అయిపో, నువ్వు నాశనం అవుతావు, ముందు నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు, నువ్వు చిత్తూరు నుంచి వచ్చినావు, నీవు చిత్తూరు నుంచి వచ్చి నిలబడి ఏదోలే నీ అదృష్టం పోతే గెలిచినావు. అది పోయి నీ సత్తా అంటే నీ ఏరియాలోకి పోయి మాట్లాడు.
చిత్తూరు పోయి నీ ఇటు ఏరియా అంటావు, నీ మదనపల్లి ఏరియా అంటారా, మదనపల్లి పోయి సీట్ తీసుకొని నిలబడి గెలిచి వస్తే అప్పుడు మాట్లాడదాం. నేను ఎందుకంటే డబ్బులు చేసేది బాగుంటుంది, అయితే ఉండదు చేసేకి, ఇదైతే బాగుంటుంది. ఎట్లా సీట్ నెక్స్ట్ ఇస్తారో కూడా తెలీదు. నువ్వేమో ఎంతో చెప్పుకుంటున్నావు 30 ఉంటాను నేను అని. మీ మాట తీరు బాగుంటే బాగుంటుంది. ఎందుకంటే గౌరవంగా మేము మాట్లాడతామంటే నువ్వెవరా నువ్వు నాకే వస్తే మాట్లాడేకి వీడే పెద్ద నీకోసరాలు మాట్లాడతాడు. వాళ్ళు ఏదన్నా కూడా గౌరవం ఇచ్చి పుచ్చుకున్న దాంట్లో ఏదన్నా ఉన్నా మాట్లాడి తెచ్చుకో. నేనే మీద ఉన్నట్లు మాట్లాడితే ఎవరు ఇదే పరిస్థితుల్లో కూడా హెచ్చరిస్తా ఉన్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.